రోజు ఈ కార్యక్రమం ఆపాలని ప్రభుత్వం చేసిన కుట్రలు నిజంగా మీకు తెలియాలి. మీకు తెలిస్తేనే మీరు ఈ ప్రభుత్వం ఏం చేసింది, బీసీలకి జరిగే న్యాయాన్ని ప్రభుత్వం ఏ టైప్ లో అంటే ఎలా ఆపాలని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది. మనం పర్మిషన్ పెట్టుకునేది ఎప్పుడో నెల రోజులు 20 రోజులు ముందు పెట్టుకున్నాం, కానీ పర్మిషన్ ఇచ్చింది జస్ట్ నిన్న మధ్యాహ్నం 5 గంటలకు ఇచ్చింది. 5 గంటలకి మనం ఎన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తే ఈ టైప్ లో ఏర్పాట్లు అవుతాయో చూడండి. ఇదేమన్నా సినిమానా? రియల్ హీరోలు అయితే ఎలాగోలాగా ఎవరెవరో చేసి పెట్టేస్తుంటే అయిపోతుంది, కానీ మన రామచంద్రయ్య గారు రియల్ హీరో కాదు, రియల్. కాబట్టి రామచంద్రయ్య గారి లాంటి వ్యక్తిని నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. ఇంతకు ముందు మనం ఈ మాత్రం ఏర్పాట్లతో ఏ బీసీ నాయకుడైనా పార్టీ పెట్టాడా? ఒకవేళ పెట్టుంటే ఈ మాదిరి ఏర్పాట్లు చేసి ఇంతమంది జనాల్ని వేదిక మీదకి ఆహ్వానించగలిగారా? ఇంతమంది బీసీ బిడ్డల బతుకులు బాగు చేయడం కోసం ఏ విషయంలో కూడా వెనకాడకుండా ఎన్ని త్యాగానికైనా సిద్ధపడ్డా? పోనీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నాడా లేదా? మీరే చెప్పండి. ప్రతిపక్షం ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏదో గేమ్లు ఆడుకుంటారో, పబ్జీ ఆడతారో, లేదా క్యాష్ కలెక్షన్ లెక్కేసుకుంటారో తెలియదు, కానీ రామచంద్రయ్య పర్సనల్ లైఫ్, బిజినెస్లు అన్నీ వదులుకొని నా బీసీలు, నా రాష్ట్రం, నేను అని ఎంతో మందికి ఒక స్ఫూర్తి, ఇంతమందికి నమ్మదగిన వ్యక్తి అయ్యాడు మన రామచంద్ర యాదవ్.